ఓలా జరంతా లాలి జరంతా ఐ జరంతా మన వీడియోలను కూడా జరంతా చూడురులా అందరు ఎట్లున్నారు మంచున్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టోన్స్ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఇటు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతా. మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే పటా పటా కొట్టేసేయండి. మా న్యూ షాప్ ఓపెనింగ్ వీడియో పెడితే చాలా మంచి పాజిటివ్ కామెంట్స్ అయితే పెట్టారు. నిజంగా మాకు సపోర్ట్ చేసిన మీ అందరికి థ్యాంక్ యూ. అసలు మేము పాల బిజినెస్ ఎందుకు చూస్ చేసుకున్నాం, మళ్ళీ ప్రాఫిట్ ఎక్కువ ఉంటుందా, అసలు పాల బిజినెస్ నడుస్తుందా, దాని ప్రాసెస్ ఏంటి అని చాలా మంది కూడా కామెంట్ చేస్తా ఉన్నారు. వాటన్నిటికీ ఒక మంచి క్లియర్ వీడియో అయితే నేను తొందరలోనే చేసి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ముచ్చట్లేందంటే ఇంకా షాప్ ఓపెన్ చేసినాక నా లైఫ్ ఎట్లా చేంజ్ అయిపోయింది, అసలు నేను షాప్కి వెళ్తున్నానా లేదా, షాప్కి వెళ్తే ఆ షాప్ ఇంకా మహాని నా ప్రెగ్నెన్సీ అదంతా ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నా అన్నది వీడియో ముచ్చట్లోనైతే క్లియర్గా ఉండబోతుంది. నేనైతే షాప్ ఓపెన్ చేసిన నెక్స్ట్ డేనే మార్నింగ్ 5కే షాప్కి అయితే వెళ్ళిన. బికాస్ ఆ రోజు అయితే మా షాప్ లో ఒక 1.5 hour ఆఫర్ నడిచింది అనమాట. అదేంటంటే 30 రూపీస్కి నార్మల్ మిల్క్ 2 ప్యాకెట్స్ అండ్ 1 కట్ ప్యాకెట్, ఇంకొకటి ఏంటిదంటే 40 రూపీస్కి ఒకటి హాఫ్ లీటర్ గోల్డ్ ప్యాకెట్, ఒకటి నార్మల్ హాఫ్ లీటర్ ప్యాకెట్ అండ్ ఒకటి కట్ ప్యాకెట్ అనమాట. సో ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటుండే, సంఘం ఎంప్లాయీస్ అందరూ వచ్చి మాకైతే ఫుల్ హెల్ప్ చేసిర్రు. ఇంకా నేను ఎందుకు వెళ్ళినంటే వాళ్ళు ఇంకా ఆ పనిలో ఉంటే కౌంటర్ దగ్గర ఉండాలి అన్నట్టుగా మా బావ నన్ను అయితే తీసుకెళ్ళిండు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ షాప్. ఇంకా షాప్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి అయితే నేను రెగ్యులర్ గా షాప్ కి అయితే వెళ్తున్నాను. బికాస్ షాప్ కి ఖచ్చితంగా ఇద్దరు ఉండాల్సిందే, ఒకరుంటే అసలు నడవని పని. ఇంకా ఒక్కో రోజేమో చీకటి తోటే వెళ్తున్నాను, ఒక్కొక్కసారి ఏమో 9కి వెళ్ళి ఇంకా నైట్ 10 వరకు ఉంటున్నాను. ఇంక ఇయర్ ముచ్చట్ల కత్తనైతే ఇవాళనైతే 9కి అయితే షాప్ కి వెళ్ళాలి. ఇంకా 9కి వెళ్ళాలి అంటే 9 బిఫోర్ ఇంకా అన్ని చేసుకోవాలి పనులు, కాబట్టి ఇంకా పొద్దున్నే లేసినియాలి. 9 లోపు ఇంట్లో పనులతో పాటు మహా బేబీని కూడా స్కూల్లో డ్రాప్ చేయాలి. లేరా గుడ్ మార్నింగ్ నాన్న పెట్టడా గుడ్ మార్నింగ్. మా దొంగ మహాగాడు చూసిర్రా ఉల్లా షాప్ ఓపెన్ చేయక ముందుకు నార్మల్గా మేము ఇంట్లో ఉన్నప్పుడేమో గింతంత సౌండ్ అయితే లేచి కూర్చునేది. అట్లాంటిది ఇప్పుడు చూడండి నైట్ అంతా మెసులుతూ ఉంటుంది, ఎమ్మటే లేస్తూ ఉంటుంది. పొద్దునైతే మాత్రం ఎంత లేపినా కానీ లేవట్లేదు, స్కూల్కి పోతున్నా అని ఆమెకు కూడా అర్థమైందో ఏమో మేబీ. ఏగా పడుకొని నా పనులన్నీ కంప్లీట్ అయ్యే లోపు అన్నట్టుగా ఇంకా నేను కూడా వదిలేసేసిన. ఇప్పుడే లేచి ఏం చేసేది పాపం సలి పెడుతుంది కదా అన్నట్టుగా. ఇక నేనైతే నా పెళ్ళైన సందు నుంచి గింత మొదలు లేసుడైతే ఎప్పుడు లేవలేదు. ఎటన్నా మేము బయటికి తీర్థాలకు అటో ఇటో పోయినా కానీ నేను అస్సలు లేవకపోయేదాన్ని, నా వల్లే లేట్ అయ్యేది. మా బావ అయితే ఒక ముందు రోజు నుంచే చెప్పేటోడు, ఇట్లా 7 గంటల వరకు 7:30 వరకులే ప్లీజ్ అని ముందు నుంచే రిక్వెస్ట్ చేసుకునేటోడు. అటువంటిది నేనైతే ఇప్పుడు షాప్ ఓపెన్ అయిన కానీ 4:30-5 గంటలకే లేస్తాను. కానీ నాకు అంత పొద్దున్న లేస్తే గాబర్ అవుతుంది, వామిటింగ్స్ అవుతాయి, అసలు మంచి అనిపిస్తలేదు, పానం అంతా ఆగమాగమైనట్టు అనిపిస్తుంది. నాకు అస్సలు అలవాట్లేదు అంత పొద్దున్న లేచి బ్రష్ చేయాలంటే, ఇంకా నేను అస్సలు వేయలేను అనమాట. ఇంకా పోను అలవాటు అవుతుందేమో కానీ ప్రస్తుతానికి మాత్రం పొద్దున్న లేచిన రోజు అయితే మస్తు అంటే మస్తు అనీజీగా ఉంటాను. కానీ నా హస్బెండ్ ఒక్కడే కష్టపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నా. ఆయనకు సపోర్టివ్గా ఎవ్వరు లేరు, నేను ఖచ్చితంగా ఈ టైంలో ఆయనకు సపోర్టివ్గా ఉండాలి. అందుకే నాకు కష్టమైనా సరే నేను ఆయనను గుర్తు చేసుకొని మరి అసలుకి నిద్ర కూడా పట్టట్లేదు నాకు సరిగ్గా. పొద్దుగా లేవాలన్న మైండ్ సెట్తో ఉంటాను కాబట్టి పొద్దున్న చక్కగా నిద్ర కూడా పట్టట్లేదు నాకు. ఇంకా ఊకే పాపం ఇంకా ఆయనకి వెనక ముందు సపోర్ట్ చేయడానికి కూడా ఎవ్వరు లేరు. ఇంకా ఆయన ఒక్కడే కష్టపడుతున్నాడు. నేను ప్రెగ్నెంట్ అయినా సరే, నాకు ఎంత ఇబ్బంది అయినా సరే ఇంకా మాకు మేమే ఒకరికొకరం తోడు ఉండాలి ఖచ్చితంగా ఇంకా అన్నట్టుగా ఇంకా నేనే పొద్దున్నే లేచి ఇంకా అన్ని పనులన్నీ చేసుకుంటున్నాను. 9 లోపే చేసేసుకొని నేనే మహాగారిని స్కూల్లో డ్రాప్ చేసి ఇంకా మా బావకి కాల్ చేసి నన్ను వచ్చి షాప్కి అయితే తీసుకెళ్తున్నాడు. ఇంక ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతీ చేస్తున్నా అండ్ లంచ్లోకి అయితే ఇంకా మన ఆలుగడ్డ ఫ్రై అయితే చేస్తున్నాను. నైట్ అయితే పప్పు చేసిన అనమాట. సో ఇంకా పప్పు టమాటా కర్రీ ఉంది. సో ఇంకా చపాతీకి 2 కాంబినేషన్ సెట్ అవుతుందని చేస్తున్నాను. ఇంకా రైస్ కూడా మార్నింగే పెడుతున్నాను బికాస్ మహాకి లంచ్ బాక్స్ పంపిస్తున్నాను అండ్ నేను కూడా షాప్కి లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్తున్నాను. పొద్దున్నే లేసి ఒక పక్క టిఫిన్ చేసి ఇంకొక పక్క రైస్ పెట్టి ఇంకొక పక్క కర్రీ చేస్తూ ఇంకా ఇల్లు ఉడవడం బోళ్ళు తోమడం ఇంకా మా బావ అప్పుడప్పుడు టైం దొరికినప్పుడల్లా
ఎప్పుడో ఒకసారి బోల్ తోముతున్నాడు, బట్ ఆయనకు అసలు టైం దొరకట్లేదు. ఇంకా అందుకోసం అన్నట్టుగా ఇంట్లో పనులు చేయట్లేడు. మీకు తెలిసిన ముచ్చటే కదా, ఆయనకి టైం దొరికితే మాత్రం ఖచ్చితంగా నాకు అన్ని హెల్ప్ చేస్తాడు. ఇన్ని రోజులు ఎంత సుఖపడ్డానో అదంతా వెళ్తుంది ఇప్పుడు నాకైతే. ఆరామ్స్గా లేచేదాన్ని, ఎప్పుడో 9ంటికి లేచి నిదానంగా బ్రష్ చేసి నిదానంగా టిఫిన్ ప్రిపేర్ చేసి ఇంకా పనులు పొద్దంతా చేసుకుంటూ ఉండేదాన్ని. అట్లా ఇప్పుడు 9 లోపే ఇవన్నీ పనులు చేయాల్సి వస్తుంది. దట్టు మహా నేనే చూసుకోవాల్సి వస్తుంది. ఇంకా మా బావనైతే కంప్లీట్గా మహాకి సంబంధించిన అన్నీ ఆయనే చేసేటోడు. తినిపియడము, స్నానం చేపియడము, ప్రతీది ఆయనే చూసుకునేటోడు. అట్లాంటిది నేనే తనకు బ్రష్ చేపియడం, అసలు నేను ఇంతవరకు మహా పుట్టిన దగ్గర నుంచి బ్రష్ చేపించిందే లేదు. షాప్ ఓపెన్ చేసిన దగ్గర నుంచే ఫర్ ది ఫస్ట్ టైం తనకు నేను బ్రష్ చేపియడం. ఉగ్గు తిన్నప్పుడు తినిపించిన వాళ్ళ, రైస్ తినడం స్టార్ట్ అయినాక ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని డేస్ తినిపించిందేమో కానీ దగ్గర 1.5 year అవుతుంది నేను మహాకి రైస్ తినిపించాక. మా బావే రైస్ తినిపిస్తాడు డైలీ. లంచ్ డిన్నర్ అంతా ఆయన తినిపిస్తాడు. ఇంకా టిఫిన్ అయితే ఆబ్వియస్లీ ఇంకా మహా తినిద్ది. రైస్ కూడా తినిద్ది కానీ టైం టేకింగ్ చేస్తుంది అన్నట్టుగా ఇంకా తినిపిస్తాడు అనమాట. మహా లేనా మహా లే బంగారం. అమ్మ స్కూల్ టైం అవుతుంది కదా, నన్ను లే ప్లీజ్. మహా అరే స్కూల్ వద్దా, ఇంకోసేపు పడుకుంటావా? మరి టైం అవుతుంది నాన్న. బొంగురుతులు కదా, బుజ్జితులు కదా నాన్న. ఇక్కడ ఏమో అయింది, ఏదేదో చేసుకొచ్చుకుంటాను స్కూల్కి పోయి. మహా లే నాన్న బుజ్జితుల్లి. గుడ్ మార్నింగ్ మహా బేట, గుడ్ మార్నింగ్. హ్యాండ్ రివర్స్ చేసి పండుకున్నావారా? బ్రష్ ఎత్తులే నన్ను. ఈ జ్యూస్ తాగవా? జ్యూస్ లే, జ్యూస్ తాగుతుందా? వద్దు కాదు నాన్న, జ్యూస్ తాగలుదా ప్లీజ్. చూసిరు కదుర్రా లెమ్మంటే ఎట్లా చేస్తాందో. అదే వాళ్ళ డాడీ ఉంటే ఇట్లా అస్సలు చేయదు. నాని అని లేచి ఎమ్మటే కూర్చుంటది. ఇక నేను కాబట్టి నన్ను అంతలా సత్తాయిస్తాంది లెమ్మంటే. ఈ మధ్య మా షాప్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఇంకా ఫ్రెష్ పాలు మా పాలే ఉంటున్నాయి కాబట్టి ఇంకా నేనైతే డైలీ డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే చేస్తాను హెల్తీగా వితౌట్ షుగర్ తోటి. ఇంకా నేనైతే చపాతీ తినలేదు. మహాగాడికి అయితే ఇంక ఇప్పుడైతే చపాతీ అయితే తినిపించాలి. స్నానం అయితే చేపించి నేనైతే స్నానం చేసి ఫ్రెష్ అయితే అయినా. మహాకైతే స్కూల్కి ఇంకా స్నాక్స్ పెడుతున్నాను. ఇంకా ఏంటిదంటే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి పెడుతున్నాను. అంటే కలిపి అలా స్పూన్ వేసి ఇస్తున్నా, తనే తింటుంది అక్కడ. ఇంకా వాళ్ళు చెప్పిల్లనమాట, మహా మంచిగా ఉంటుంది స్కూల్లో. ఫస్ట్ ఏమన్నారంటే ఓన్లీ 1 hour ఉంచుకుంటాం, అలవాటు అయ్యే వరకు అనేసి చెప్పారు. కానీ ఆమె 2 days చూసి మంచిగా ఉంటుంది అన్నట్టుగా ఇంకా 9కి తీసుకొచ్చి 3:30 వరకు అట్లా తీసుకెళ్ళండి అని అంటే ఇంకా పాపం బిడ్డ ఫుల్ డే ఉంటుంది స్కూల్లో. అందుకోసమే ఇంకా మార్నింగే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ తినిపించి ఇంకా లంచ్ అయితే కలిపి ఒక బాక్స్లో పెట్టి స్నాక్స్ కూడా పెట్టి పంపిస్తున్నాను. ఇంకా ఆల్టర్నేట్గా బనానా, ఒక ప్యాంపరు, ఇంకొక బుక్ అవన్నీ పెట్టిస్తున్నాను. ఫస్ట్ 2 days అయితే ప్యాంపర్ వేసి పంపించిన. ఇంకా అక్కడ అన్నారనమాట ఆయమ్మ వాళ్ళు, ప్యాంపర్ వేయకండి, ప్యాంపర్ వేస్తే వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది కదా అనేసి చెప్పారు. అవు ఇంత మంచిగా చెప్తాళ్ళు అనేసి అనుకున్నాయి. ఇంకా నెక్స్ట్ డే నుంచి అయితే ప్యాంపర్ వేసి అయితే పంపట్లేను అనమాట, అంతా వాళ్ళే చూసుకుంటున్నారు. ఇంకా టాయిలెట్ వచ్చినా ఏది వచ్చినా కానీ ఇంకా వెళ్ళేసి పోస్తుంది. అంటే ఇంకొకరిని చూసి ఒకరు ఉంటుంది కదా, ఇంకా నేర్చుకుంటూ ఉంటారు కదా. సో ఇంకా నేను కూడా ప్యాంపర్ వేసి పంపట్లేను. బట్ ఇన్ కేస్ మోషన్ ఇట్లా పోయినా కానీ ఇంకా ఏమో ఉండాలి కదా, చిన్న పాప కదా, ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు అన్నట్టుగా ఖచ్చితంగా ఒక టీ-షర్ట్, ఒకటి ఇంకా ప్యాంపర్, ఒక డ్రయర్ అయితే పెడుతున్నాను, ఒక వాటర్ బాటిల్ అండ్ ఒకటి స్నాక్స్ బాక్స్, ఒకటి లంచ్ బాక్స్ అయితే పెడుతున్నా. మహానైతే స్కూల్లో డ్రాప్ చేసేసిన. మహా స్కూల్కి వెళ్ళినాక మా బావ వస్తాడు. బికాస్ వాళ్ళ డాడీని తను చూసింది అనుకో ఏడుస్తుంది. ఎంత ముద్దుగా బ్యాగ్ తీసుకొని అమ్మ బాయ్ అనుకుంటే పోతుంది. తన క్లాస్ రూమ్ ఏదో కూడా తనకు తెలిసిపోయింది. డైరెక్ట్ గేట్ తీసుకొని క్లాస్ రూమ్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంకా మా బావ అయితే వెళ్ళిపోయిండు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు నేను. ఇంటి దగ్గర అదే జ్యూస్ చేసిన కదా, బనానా డ్రై ఫ్రూట్స్ జ్యూస్, అది తాగేసి వచ్చిన. చపాతీ ఇడికే పట్టుకొస్తున్న ఇద్దరికి. ఇంకా ఆయనకు అర్జెంట్ వరకుందని తినకుండానే వెళ్ళిపోయిండు. మన సబ్స్క్రైబర్స్ కూడా కలిసి ఈరోజు నాకు మస్తు హ్యాపీగా అనిపించింది. షాప్కి వచ్చిండు 4, ఇప్పుడు నేను వచ్చి ఒక 5 minutes కూడా రావట్లేదు. 4 members గుర్తుపట్టి మాట్లాడాలి, నాకు మస్తు హ్యాపీగా అనిపించింది. చూడాలి, బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి. ఆగం రావాల్సి వస్తుంది. పిచ్చి రెడీ అవుతాను. అట్లీస్ట్ ఒక డ్రెస్ చూస్ చేసుకొని ఏం వేసుకోవాలని ఒక మంచి తీసుకుందామన్నా కూడా టైమే ఉండట్లేదు.
ఆగం రావాల్సి వస్తుంది. చూసిరా నా అవతారం ఎంత దరిద్రంగా ఉండదో. అట్లీస్ట్ రేపటి నుంచి అయినా ఒక 10 minutes బిఫోర్ లేవాలి, లేకపోతే రేపు ఏం డ్రెస్ వేసుకోవాలి అన్నదైతే ఈరోజే చూస్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటానా. ఫుల్ ట్రాఫిక్ సౌండ్, నా వాయిస్ వినబడుతుందో లేదో మీకు. అదేంటిది ఇంకా రేపైతే మా బావ 5:30కే రమ్మంటున్నాడు. ఆయనకి పని ఉందంట, వెళ్తాడంట, ఒక 1 week రానేసి అంటున్నాడు. ఏంద్రా బాబు నాకు టార్చర్ అనిపిస్తుంది. చుక్కలు కనబడతానే ఈ టైంకి కూడా లేకపోయేదాన్ని, అలాంటిది ఈ టైం కల్లా అన్ని పనులు కంప్లీట్ చేసుకొని షాప్కి రావాల్సి వస్తుంది. ఇంకా రేపు మార్నింగే రావాలంటుల్లా. ఏందో చూద్దాం. ఇక రేపటి వరకు అయితే బ్లాగ్ అయితే కన్నీ అయితే చూసేయండి మీరైతే. ఇంకా మా బావ అయితే బయటికి వెళ్ళి అయితే వచ్చిండు. ఇంకా వచ్చి కొన్ని లెక్కలు ఉంటే ఇంకా అవైతే రాసుకుంటున్నాడు అనమాట. ఇంకా ఆయన ఏం రాస్తాడో ఏం లెక్కలు చేస్తాడో అవన్నీ ఇంతకు ముందు అయితే నాకు అర్థం కాకపోతుంటుండే. ఇప్పుడు అన్నీ నాకు కూడా తెలియాలి కదా షాప్కి సంబంధించినవి. బికాస్ షాప్లో మా బావ కంటే ఎక్కువ నేనే ఉంటున్నా కాబట్టి అన్నీ చూసుకోవాలి కాబట్టి ఇంకా నేను కూడా ఇంకా నేర్చుకోవాలి కాబట్టి అన్నిట్లలో తల దూరుస్తున్నా అనమాట. ఇంకా మా బావ కూడా నాకైతే అన్ని చెప్తున్నాడు క్లియర్గా అర్థమయ్యేటట్టు. ఇంకొక బుక్ కూడా మెయింటైన్ చేయనైతే చెప్తున్నాడు. అంటే డైలీ మార్నింగ్ సంఘం ఎంప్లాయీస్ అయితే వస్తున్నారు. సో వీళ్ళంతా మార్కెటింగ్కి అయితే వెళ్తున్నారు. సో ఇంకా అక్కడికి వెళ్ళిన ప్రాసెస్లోనే ఇంకా వాళ్ళతో పాటు బావ కూడా బయట టిఫిన్ చేసిండట. నేనేమో ఇంతగానం పొద్దున్న లేచి ఆగమాగం చపాతీ చేసుకొని వచ్చిన. ఇక ఆయనేమో అన్న వాళ్ళు తినిపిస్తే తినేసిండంట. ఇంకేం చేస్తా చెప్పండి. ఇంకా నేను ఒక్కదాన్నే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నా. అప్పటికే టైము ఇంకా 10:30, 11 అట్లా అవుతుంది. ఇంకా మా బావ లేకుండా నాకు తినాలంటే తినాలనిపించదు. మళ్ళీ షాప్లోకి ఎవరైనా కస్టమర్స్ వచ్చినా కానీ ఇంక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే మా బావ ఉన్నాడు అనుకోండి, ఇంకా ఆయన చూసుకుంటే నేను తినచ్చు. ఇంకా అందుకోసమే అన్నట్టుగా ఇంకా ఆయన వచ్చేసరికి ఆయన కోసం వెయిట్ చేసిన. బట్ ఆయన ఇంకా బయట అయితే తినేసిన అనేసరికి ఇంకా నేనైతే ఇంకా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. బయట జరిగిన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంకా అది వినుకుంటానైతే ఇక్కడ చపాతీ అయితే తింటున్నా. నాకెందుకో చపాతీ పప్పు కర్రీలో నచ్చదు, ఆల్ కర్రీలో నచ్చదు, ఓన్లీ టమాటా కర్రీలో మాత్రమే నచ్చిద్ది. కానీ కొన్ని రోజులు పులుపుకి బ్రేక్ ఇద్దాం అనేసి అనుకుంటున్నా. బికాస్ నాకు ఇప్పుడిప్పుడే వామిటింగ్స్ తగ్గి కొంచెం ఇప్పుడిప్పుడే రైస్ తింటున్నా కదా, నాకు అస్సలు డైజెషన్ కావట్లేదు. మెతుకులన్నీ గొంతుల్నే ఉండి ఇట్లా కుచ్చుకపోయిన ఫీలింగ్ వస్తుంది. అస్సలు అంటే అస్సలు డైజెషన్ కావట్లేదు ఫుడ్. ఇంకా పులుపు తిన్న రోజైతే అమ్మో ఘోరంగా అవుతా ఉన్నది అనమాట. అందుకోసమే అన్నట్టుగా కొద్ది రోజులైతే పులుపు అనేది స్కిప్ చేద్దాం అనేసి అనుకుంటున్నా. ఇంకా మా బావ ఎట్లా బ్రేక్ఫాస్ట్ బయటే చేసిన అన్నాడు కాబట్టి ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి చేసుకొని తీసుకొచ్చిన డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఉంది కదా, సో అదైతే ఇచ్చేసిన అనమాట. ఇంకా అదైతే తాగేసి మళ్ళీ బయటికి వెళ్ళిండు. బయటికి వెళ్ళి అయితే బ్యాగ్స్ ఇంకా స్టాంప్ ఇంకా నా కోసం అయితే చిన్ని బుడ్డి రెగ్గలు అయితే కొనుకొచ్చిన అనమాట. అవి ఓన్లీ చౌరస్తాకి వెళ్ళి అవైలబుల్ ఉంటాయి. సో అటుకెళ్ళి వెళ్ళింది కాబట్టి ఇంకా నా కోసం అయితే తీసుకొచ్చిన. నాకు ఇష్టం అనేసి ఎందుకో తెలియదు, నాకు చిన్న చిన్న రెగ్గలు అంటే మంచిగా, గంగరెగ్గలు అస్సలు ఇష్టం ఉండదు. ఇట్లా చిన్న చిన్న రెగ్గలు అంటే మస్తు ఇష్టం ఉంటుంది. ఇంకా నేనైతే లంచ్ చేస్తే ఇంకా ఆయన ఇంటికి వెళ్ళి లంచ్ చేస్తా అనేసి అన్నాడు. సో ఆయనకు కూడా ఇక్కడికి లంచ్ తీసుకురావచ్చు. బట్ ఏంటిదంటే పాపం పొద్దున్నే 4కే వస్తున్నాడు కదా, నిద్ర ఉండట్లేదు కదా. సో ఇంక ఇప్పుడైతే మహాని కూడా స్కూల్ నుంచి తీసుకురావాలి కాబట్టి మహాని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మహాకి స్నానం పోపించి ఫ్రెష్ చేసి తనకు మళ్ళీ కొంచెం ఏమైనా తినిపించి ఇంకా మా బావ తినేసి ఒక 1 hour అట్లా రెస్ట్ తీసుకొని రమ్మని చెప్పిన అనమాట నేనే. ఇంకా అందుకోసమే అన్నట్టుగా ఇంకా ఆయన అయితే ఇంటికి వెళ్తున్నాడు అనేసి ఇంకా నేను ముందు ఆయన ఇంటికి వెళ్ళక ముందుకే లంచ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక్కదాన్ని ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నట్టు. నేను తింటా ఉంటేనే ఒక అక్క అయితే వచ్చింది, మన వీడియోస్ చూసేదంట, డైలీ మాట్లాడదాం అనుకుంటుందంట. కానీ ఇంకా మా బావని చూసి గుర్తుపట్టిందంట, నన్ను చూసి కాదంట. నేను వీడియోలోకి బయటికి చాలా డిఫరెంట్గా ఉన్నానంట. ఇక చెప్తా ఉన్నదనమాట, అన్నయ్యని చూసి గుర్తుపట్టినా అనేసి. యాక్చువల్లీ మాకంటే పెద్దవాళ్ళే వాళ్ళు, అంటే పెద్ద పెద్ద పిల్లలే ఉన్నారు. మా భగత్ కంటే కూడా చాలా పెద్దదే. బట్ ఇంకా తెలిసిన ముచ్చటే కదా, మనం ఖచ్చితంగా ఒకరికొకరం రెస్పెక్ట్ ఇచ్చుకునేది ఉంటుంది కాబట్టి ఇంకా ఇట్లా చెప్పింది అనమాట. ఇంకా అన్నయ్యని చూసి గుర్తుపట్టుండే అది ఇదని చెప్పుండే అనమాట. చాలాసేపు మాట్లాడింది, నాకు హ్యాపీగా అనిపించింది. సో అంతమంది అంటే అసలు బోల్డ్ అంతమంది గుర్తుపడుతున్నారు. నేను ఎన్ని రోజులు ఏమనుకున్నా అంటే నాది ఓన్లీ హౌస్ వైఫ్లే చూస్తారు అనుకున్నా, కానీ కాలేజ్ స్టూడెంట్స్ కూడా, మాకు నియర్లీ వాగ్దేవి కాలేజ్ క్యాంపస్ హాస్టల్ పక్కనే మా షాప్ అనమాట. మా షాప్ వెనకాలనే వాగ్దేవి క్యాంపస్ గర్ల్స్ హాస్టల్. సో అందరు ఎంత బాగా మాట్లాడుతున్నారో అసలు. ఇంతమంది స్టూడెంట్స్ నా వీడియో చూసారా అనిపించింది. వాళ్ళ మాటలు వింటా ఉంటానైతే నిజంగా చాలా క్యూట్గా, చాలా ఎమోషనల్గా అనిపించింది. ఇంకా మా షాపులోనైతే బాసుంది అవైలబుల్ ఉంది, టేస్ట్ బాగుంటుంది. బాసుంది జున్ను డైలీ అవైలబుల్ ఉంటుంది.
ఎవరికైనా లోకల్ వాళ్ళకి తినాలి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. బాసుంది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు యాక్చువల్లీ బాసుంది అసలు అలవాటే లేదు ఇంతకు ముందు అయితే, కానీ ఇప్పుడు అందరు కాలేజ్ స్టూడెంట్స్ అదే తీసుకెళ్తున్నారు, బాగా సేల్ అవుతుంది. సో అంతగానం ఏమున్నది అబ్బా అని టేస్ట్ చేసిన. నాకు మొన్న ఒక రోజు నిజంగా చాలా బాగా నచ్చింది. రోజు తినాలనిపిస్తుంది, కానీ ఇంకా రోజు తినుకుంటూ కూర్చుంటే ఎట్లుంటుంది చెప్పండి అన్నట్టుగా ఇంకా స్కిప్ చేసిన. ఇంకా అది ఫస్ట్ డే తిన్న కాంచి నాకు ఎందుకో పానం అటే లాగుతుంది అన్నట్టుగా ఇవాళ ఇంకొకటి కూడా తీసుకొని తిన్నా అనమాట. ఇప్పుడైతే ఈవినింగ్ 5 అట్లా అవుతుంది అనమాట. ఇంకా మా బావ మహాగాడైతే ఇంకా వచ్చిళ్ళు షాప్ కి. మహాని కూడా కాలేజ్ స్టూడెంట్స్ అందరు బయటికి తీసుకెళ్తా ఉన్నారు షాప్ లోకి. ఈ లేస్ ప్యాకెట్స్ అని ఇంకా వాళ్ళు ఏదో ఒకటి హాస్టల్లో ఉన్న వాళ్ళు స్నాక్స్ కోసం కొనుక్కుంటారు కదా, మహాకి కూడా వద్దు వద్దు అన్న తీసుకెళ్ళి కానీ కొనిస్తున్నారు. నిజంగా వాళ్ళ లవ్కి హ్యాపీగా ఉన్నా కానీ ఇట్లాంటి నాకు మహాకి పెట్టడం అసలు ఇష్టం ఉండదు అనమాట. ఇంకా అందుకోసం అన్నట్టుగా వద్దు వద్దు అనేసి అని అంటున్నా, కానీ అస్సలు వినిపించుకోవట్లేరు. ఇంక ఈమె కూడా అలవాటు పడ్డది వాళ్ళకి. మా షాప్లో ఇప్పటివరకు ఐస్ క్రీమ్స్ వచ్చిన దగ్గర నుంచి బిడ్డ ఒక్క ఐస్ క్రీమ్ కూడా తినలేదు, ఇవ్వమని కూడా అడగలేదు. ఎవరన్నా అలవాటు చేస్తేనే తను అస్సలు ఊరుకోదు, అలవాటు చేయకపోతే సపోర్ట్ చేయకుంటుంది. ఇన్ కేస్ మనం ఏమన్నా ఛాన్స్ ఇచ్చినాం అనుకోండి అస్సలు అంటే అస్సలు ఆగదనమాట. శంకి నేషం అవుతుంది. వాళ్ళు ఇక చూడంగానే కథం అందరితోటి ఒత్తవానంగానే కథం మురుకుతుంది, వాళ్ళ సంఖ్య ఎక్కుతుంది. ఇంకా వాళ్ళు కూడా అక్క ఇటు వరకు తీసుకెళ్తాం అన్నట్టుగా తీసుకెళ్తా ఉన్నారు. ఎవరినైనా సరే ఐస్ చేయడంలో నా బిడ్డ ఫస్ట్ ఉంటుంది అనమాట. హాయ్ బాయ్ అని అందరితో మంచిగా మింగిల్ అవుతుంది కదా, కొత్త పాత అనేది ఏముండదు. ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి పోతుంది కాబట్టి వాళ్ళకు కూడా మంచిగా అనిపించి మహాన్ కూడా అందరు ఇక్కడ కూడా మంచిగా చూసుకుంటారు. ఇక ఇదైతే నైట్ మేమైతే 9:45 కల్లా షాప్ క్లోజ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాం. అంటే బయట ఉన్నాయన్ని లోపల పెట్టడం అయితే స్టార్ట్ చేసి ఇంకా 10 లోపు అయితే క్లోజ్ చేస్తాం అనమాట. ఇంకా ఆ 10కి కూడా వెళ్ళేటప్పుడు కొంచెం ఇంకా సేల్ చేసే ఇచ్చే వాళ్ళకి ఇచ్చుకుంటూ ఇంటికి వెళ్ళేసరికి అయితే 10:30 అట్లా అవుతుంది. ఇంకా ఆ టైంకి వెళ్ళి రైస్ పెట్టి తినేసరికి చాలా లేట్ అవుతుంది. ఇంకా మేము ఏమనుకుంటున్నామంటే రేపటి నుంచి ఇంకా మా బావ 5కి అట్లా వస్తున్నాడు కదా ఈవినింగ్, అప్పుడే ఇంకా డిన్నర్కి కూడా రైస్ పట్టుకొని రా అనేసి చెప్పిన అనమాట. అట్లనే కంటిన్యూ చేద్దాం అనేసి అన్నాడు. ఇంకా రేపు ఎట్లయితుంది ఏంటి అన్నది రేపటి వీడియోలను అయితే చూద్దాము. ప్రస్తుతానికి ఈ వీడియోనైతే ఈ డేనైతే ఇట్లా జరిగిపోయింది. సో నా వీడియో మీకు ఎట్లా అనిపించింది అన్నది అయితే కామెంట్ చేయండి. అండ్ మా షాప్ వచ్చేసి బయట నుంచి చూస్తే ఇట్లనే ఉంటుంది వ్యూ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతే వీడియో. బాయ్ బాయ్.